అందరు హ్యాపీగా ఉన్నారంట. కానీ ఈ అబ్బాయి పక్కన ఎంతో దిగులు ఉందంట. అక్కడ ఎట్లా ఉంటాయంటే మనలాగా స్టీల్ డబ్బాలు సంచులు కాదు, అక్కడ ఒక మంచి మంచి డెకరేషన్ చేసిన బుట్టలు పెడతారు. ఎక్కడ ఇతర దేశాల్లో కానుకలు పట్టేటప్పుడు బుట్టలు వాటికి ఎంతో డెకరేషన్ చేసి పూలు మంచిగా డెకరేట్ చేసి పెడతారు. ఈయన ఏం చేసినట్టు వచ్చి ఇక పోయాక ఆ బుట్టలో కూర్చున్నాడు. ఏం చేసిండు? ఎందుకు? ఆయనే కానుక. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. అయ్యా నా దగ్గర కానుకలు లేదు, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర వెండి లేదు, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేనే ఆయనకు ఒక కానుక. మీరు నన్ను ఎలా వాడుకుంటారో వాడుకోండి ఇక ఆ చర్చలు పడి ఉన్నాడంట. దేవునికి మహిమ. అది సమర్పించుకోవడం అంటే. సమర్పించుకోవడం అంటే సగం ఇచ్చి సగం కాదు, సజీవ యాగంగా ఆయన శరీరం అంతా. ఇక చాలామంది కూలిపోతాయని చెప్పి మందిరాలు మానేసే వాళ్ళు ఎంతమంది. ఈరోజు కల్వరి టెంపుల్లో అప్పుడప్పుడు ఆటో ఎక్కిపోతుంటే ఆ చర్చి పిల్లలు కనపడతారు అనుకోండి, విశ్వాసులు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే కల్వరి టెంపుల్. ఎందుకమ్మా కల్వరి టెంపుల్కి వెళ్తారు? మరి అక్కడ పాస్టర్ గారు ఉండరు కదా అంటే, అమ్మ మేము వెళ్ళేది ఎందుకు అనుకున్నారు, మాకు 7 గంటలకల్లా ఆరాధన ఉంటుంది. అక్కడ 6 నుంచే స్టార్ట్. 6 గంటల 1 గంటన్నర కూర్చుంటాం, మళ్ళీ మేము పంటకు పోవచ్చు. అంటే ఎవరికి అనుకూలం? బుద్ధు ఇక్కడే రాయబడింది. దేవునికి అనుకూలమా నీకు అనుకూలమా? నువ్వు దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవునికి అనుకూలముగా నువ్వు ఉండు. నీకు తీరినప్పుడు, నీకు నచ్చినప్పుడు, నీకు కుదిరినప్పుడు నువ్వు అప్పుడు వెళ్ళడం కాదు, అప్పుడు ఇవ్వడం కాదు. దేవుడికి ఎప్పుడు అవసరమో అప్పుడు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. దేవుడికి ఎప్పుడు అవసరమో ఇవ్వాలి, దేవుడికి ఎప్పుడు అవసరమో మనం వెళ్ళాలి. ఎప్పుడు దేవుడిని స్తుతించాలో అప్పుడు మనము స్తుతించడానికి ఇష్టపడాలి. కానీ ఆమె చెప్పింది అప్పుడు ఈ వాక్యం చెప్పి నేను, అమ్మ నీ అనుకూలంగా నువ్వు పోకమ్మా, దేవుడికి ఎప్పుడు అనుకూలమో చూడమ్మా అని చెప్పింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరు కూడా ఆప్సెట్ అవ్వడానికి లేదు. మన శరీరాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో కనపడాలి ఎప్పుడు. హల్లెలూయా. మరి ఈరోజు సాల్మరాజు లేకపోయినా ఆటో దిగుతుంటే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారో అనుకున్నాను. నేను చాలా సంతోషించాను. దేవుడికి స్తోత్రం. నేను మొన్నే వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటున్నా, వేనా కారు లేకపోతే కారు కోసం చూడద్దమ్మా, ఆటో కన్నా రమ్మంటే దేవుడు ఎంటనే కార్యాలు చేస్తాను నా నోటి మాట. మా పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు ఎక్కువ ఏది మాట్లాడకు, నువ్వు అట్లా మాట్లాడకమ్మా, పాజిటివ్గా మాట్లాడకమ్మా, నెగిటివ్ మాట్లాడకమ్మా, పాజిటివ్ మాట్లాడంటున్నాను. నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ జరిగింది. మరి లాస్ట్ వీక్ అన్నట్టున్నాం మేము రాధిక వారు అటు ఇటు కార్లో కాకుండా ఆటోలో వెళ్తున్నాం కాబట్టి మరి వెళ్ళాలి.